రోజు మరి నాకు ఉదయం చెప్పినప్పుడు మీకు రెండో మాట గురించి చెప్తున్నామని చెప్పారు. దేవుడు మరి మాట చెప్పడానికి ఎంతగానో సహాయం చేసినారన్న మీ అందరూ కూడా మీ మనసులో ప్రార్థన చేసుకోమని ఎంతగానో కోరుకుంటున్నాను. నేనైతే మరి 7 మాటలు కూడా ఏ మాట వస్తుందో తెలియదు, ఏ మాట ఇస్తారో తెలియదు కాబట్టి ముందు నుండే ప్రిపేర్ అవ్వాలని నేను నాకు ఇంకా పని ఏముంటుంది. మా వారికి నాకు ఇంట్లో పని అయిన తర్వాత పెద్ద గదిలో ఆయన హాల్లో నేను కూర్చొని బైబిల్ చదువుకుంటా ఇవన్నీ వాక్యాలు అయ్యి ప్రిపేర్ అవుతూ ఉంటాం. మేము 7 మాటలు ప్రిపేర్ అయ్యానండి. 7 చూసుకున్నాను, ఏదొస్తే అదే చెప్పాలని. కానీ రాత్రి అనుకోకుండా మరి కొంత పరిస్థితులు బట్టి నేను లేకుండా అయింది. ఏది ఏమైనా కానీ దేవుడి మాట చెప్పడానికి ఎంతగానో సహాయం చేసేలాగా మరి దేవుడిని ఎంతగానో కోరుకుంటున్నాను. అలాగే రెండో మాట ఏంటంటే మొట్టమొదటి మాట నిజంగానే క్షమాపణ, క్షమించే గుణము నిజంగా ఎవరిలో ఉండదు, మీరే కాదు నాలో కూడా ఉండదు. ఎందుకంటే మాట అనేసరికి ఉద్రేకం వచ్చేసి ఎన్నో మాటలు అంటేనే కానీ తృప్తి ఉండదు. ఒక మాటకే 4 మాటలు అంటేనే కానీ తృప్తి ఉండదు. మనం మానవత్వం. కానీ దేవుడైతే మరి ఎంతో క్షమించే గుణం నిజంగానే ఆయన గుణాన్ని మనం కలిగి ఉంటున్నామా లేదనేది మరి జోస్ఫిన్ గారి ద్వారాగా మనకి ఎంతగానో దేవుడు తెలియపరిచాడు. అవును నిజమే, మనం బయట ప్రార్థనకు రాకుండా బయట తిరిగే వాళ్ళు ఎవ్వరు కూడా ఏమి పట్టించుకోరు. వాళ్ళ సినిమాకి వెళ్ళి కూతురాన్ని ఏమని ఎవరో పట్టించుకోరు. కానీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసి దేవుళ్ళు ఎదిగే వాళ్ళు చిన్న మాట మాట్లాడేమంటే అమ్మో ప్రార్థనకి వెళ్తుంది, పాటలు పాడుతుంది, అందరికంటే ముందు వెళ్ళిపోతుంది, బయటకు పట్టుకుంది, ఇవిడికి ఏది నీకేది, ఈ మాట మాత్రం తప్పనిసరిగా మాట్లాడతారు. ఆ మాటలు మనం పడకుండా ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు ఎంతగానో మనకు మంచి రీతిలోనే నేర్పిస్తున్నాడు. ఆయన మనం నేర్చుకుని వాటి ప్రకారం నడుచుకోవాలి. నిజమే క్షమించే గుణము ఎంత ఎలాంటి వాళ్ళైనా నిజంగా దేవుడితో ఉంటే మనకు ఉండదు. కానీ ఉండేలాగా చేసుకోమని దేవుడు ఎంతగానో మరి వారి ద్వారా మనతో మాట్లాడినందుకు ఆయనకి ఎన్నో వందనాలు. అలాగే ఈ రోజు రెండో మాట ఏంటంటే లోకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం. అందుకే ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. గురినే అనేసాడంటే వేసే ఆ మాట అక్కడ ఏమి డిస్కషన్ జరగకుండా ముగ్గురు వ్యక్తులు వేశారు కదా. సిలువ మీద 3 వ్యక్తులు ఉన్నారు. 3 వ్యక్తుల్లో ఏమి జరుగుతుందని యేసు ప్రభు వారు మరి నేడు నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటామని మాట్లాడారు. ఆయన అలా మాట్లాడలేదు. కానీ అక్కడ డిస్కషన్ జరిగింది. ఏంటంటే సిలువ యేసు ప్రభు వారితో పాటు మరి దొంగలు కూడా సిలువ వేసినప్పుడు అక్కడ వాళ్ళు ఒక మరి నిజంగానే 2 మనుషులు ఉన్నారంటే ఒకరు మంచిగా తీసుకుంటారు, ఒకరు చక్కగా తీసుకుంటారు ప్రతి విషయాన్ని కూడా. అలాగే అందులో 2 దొంగల మధ్యలో ఒక దొంగ ఏమంటున్నాడంటే పైన చూడండి, అది వేలాడబడిన ఆ నేరస్తులు అక్కడ ఆయన దూషించుతూ నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పారు. అయితే రెండో వాడు వాళ్ళని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పుదమ్ము చేయలేదని చెప్పి ఆయన చూసి యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ శిలువ దొంగతో ఈ మాట చెప్పారు. ఏమంటున్నాడంటే ఆ దొంగ, నీవు ఎంతో రక్షకుడు అంట, నువ్వు రక్షించే దేవుడు, నువ్వు చాలా మంచోడు, నువ్వు అందరికీ కూడా ఉపకారం అంటున్నారు. కానీ నీవు రక్షించుకోగలిగినప్పుడు రక్షించుకుని మమ్మల్ని కూడా ఉడిగిపోతాను. నిజమే, 2 వ్యక్తులు అతను ఉడిగిపోతాను ఉన్నది నిజంగానే. అతను ఏంటంటే ఉద్రేకంతో మమ్మల్ని ఎందుకు రక్షించావు, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా నువ్వు రక్షించమన్నప్పుడు రెండో వాడు అయితే నమ్మదస్తుడు. తర్వాత యేసు ప్రభు వారు సిలువలో మాట్లాడిన మొట్టమొదటి మాట విన్నటువంటి వ్యక్తినే అనుకోవాలి. నిజంగా 2 విన్నారు కానీ ఈ రెండో వ్యక్తి ఆ మాటని గ్రహించాడు. అయ్యో ఈయన లోకరక్షకుడు, అయ్యో రక్షిస్తానంటున్నాడు, క్షమించాడు. ఎంతో ఇదిగా ఈ నీతిమంతుడిని ఎన్నో బాధలు పెట్టినా కానీ నేను మీరేమి చేస్తున్నారు, మీరు ఎరుగారు కనుక క్షమిస్తున్నాను దేవాలేసి అని అన్నప్పుడు మరి అంతగానో క్షమించే దేవుడు అనుకుంటా నన్ను కూడా క్షమిస్తాడేమో నేను అడుగుదామని పశ్చాత్తాపం అప్పటికప్పుడే సినిమా పశ్చాత్తాపం కలిగి అప్పుడు అడిగాను అనమాట. నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు అయితే మరి యేసు ప్రభు వారు ఏమన్నారంటే అతను బంధుపోటు దొంగ పశ్చాత్తాపంతో ఎంతగానో నమ్మకంతో అడిగాడు కాబట్టి యేసు ఆయనకి రక్షణ హామీ ఇచ్చాడు. ఏమన్నాడు, నేడే ఈ రోజే ఇప్పుడే నేను నాతో పాటు పరదేశంలో ఉంటామని అన్నాడు. మరి ఈ రెండో దొంగ ఎందుకు ప్రేరణ చేస్తున్నాడంటే ఎన్ని అష్టలు చేసుకున్నాడు, ఎన్ని ప్రార్థనలకు వచ్చాడు, ఎన్ని బాప్టిజాలు తీసుకున్నాడు, ఎన్ని సండేస్ చర్చలో గడిపాడన్న దొంగ
ఏమీ కట్టలేదు, ఏమీ చేయలేదు. రద్దుపాటు దొంగ అయితే వాడు ఆ నిమిషంలోనే అతను ఏం చేశాడంటే ఒక్క నిమిషంలోనే యేసు ప్రభు వారు నిజమైన దేవుడు రక్షకుడని ఆయన ఎంతగానో మనసులో పశ్చాత్తాపడి ఒప్పుకుంటే ఏం చేశాడని దేవుడు ఆయన ఎంతగానో క్షమించాడు. మనము కూడా ఎన్నో పాపాలు మనం చాలా నీతిమంతురాలని నేను అనుకుంటాను నిజమే. కానీ నేను చేసే పాపాలు నాకు తెలియకపోవచ్చు, దేవునికి తెలిసాడు అవన్నీ కూడా. కానీ ఈ సిలువలో వేరే దొంగ ఆయన్ని ధ్యానం చేస్తున్నట్టే. ఎందుకంటే నిన్ను రక్షించుకున్నాం, మమ్మల్ని రక్షించలేవా, మమ్మల్ని ఈ శిక్ష నుండి తప్పించలేవా అని అడుగుతుంటే ఈ రెండో దొంగ అయితే మనం దొంగలము, మనం ఎంతో పాపం చేశాము, ఈ శిక్ష మనకు తగినది, కానీ ఆయనకు తగినది కాదు, మనకు అనుభవించాలి తప్పదు అని అన్నప్పుడు అతనైతే మరి ఈ రెండో దొంగ అయితే ఎంతగానో తగ్గించుకొని పశ్చాత్తాపడి దేవుణ్ణి అడిగాడండి. అలాగే మరి బాప్తీసం తీసుకోలేదు, రక్షణ పొందుకోలేదు, ఏమీ చేయలేదు. అప్పటికప్పుడే రక్షణ వచ్చినట్టు వస్తుందని ఎందుకు రాదు? నిజమైన విశ్వాసంతో, నిజమైన నమ్మకంతో దేవుణ్ణి మనం అడిగితే తప్పనిసరిగా దేవుడు ఎంతగానో క్షమిస్తాడు, క్షమించాడు. నువ్వు మాత్రంలోనే నాతో పాటు పరదేశంలో ఉంటావని చెప్పాడు. అలాగే మరి వేరే దొంగ అయితే దేవుడిని అపహాస్యం చేశారు. అపహాస్యం చేసే వాళ్ళు ఈ లోకంలో కూడా చాలా మంది ఉన్నారు. అపహాస్యం చేశారన్నప్పుడు అలా ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నాకు చాలాసార్లు గుర్తు వస్తుంది. నేను ఒకటి అనుకుంటాను, అయ్యో ప్రభు అనుకున్నావా, ఎవరు అనుకున్నావా అనుకుంటాను. మా అమ్మగారు ఉండేవారు, ఈ మాట చెప్తానని ఎవరేమనుకోవద్దు. ఒక 6 సంవత్సరాలు మా దగ్గర ఉందండి ఆవిడ. మా చిన్నపిల్లలే మాకు చూసేవాళ్ళు ఎవరు లేక చూడటం కోసం ఉంటుంది. ఆవిడైతే చక్కగా మరి పాస్టర్ గారు, సుధాష్టం గారు వాళ్ళు ఇలా చేసి ఊరికే అందరితో చాలా కలివిడిగా ఉండేది. ఎందుకంటే మేము అక్కడ ఎక్కువ మందిలో ఉంటాం కాబట్టి ఆవిడ కూడా అలాగే ఉండేది. కానీ ఆమెకి ఒక ఓతపదం ఉందండి మా అమ్మకి. ఏంటంటే బూతులు కాదండి, బూతులు ఎప్పుడు ఆడేది కదా మా అమ్మ. పిల్లే అనేదండి అందరినీ. పిల్లే రానమ్మ వెళ్ళారా, పిల్ల వరలక్ష్మి వెళ్ళారా, ఇలా అనేదండి మా అమ్మ. ఆ మాటకే కొంతమంది వ్యక్తులు చాలా హేళనగా పిల్లే అంటే పక్కన ఉంటున్నారు. నాకు ఆ మాట నేను ఒకసారి విన్నాను కూడా. విన్నా కానీ నేను ఏమనలేదు. అయ్యో ప్రభు తెలుసా అంటారు, తెలియదంటారు. మా అమ్మ అయితే అదే ఊరి మాట మాట్లాడట్లేదు. తను చాలా మంచి బ్రతికింది, చాలా మంచిది. మా అమ్మ పిల్లల్ని కష్టపడి పెంచి ఒక స్థాయికి తెచ్చే శక్తిని, బలాన్ని ఇచ్చావు ప్రభు. మరి మేమైతే మరి సంఘపత్రుల కూతురు పెట్టడం కాదు, పాస్టర్ పెట్టడం కాదు, మా కుటుంబాల్లో కూడా ఎవరు కూడా పాస్టరే కాదు. అయినా కానీ దేవుడు మా అమ్మ ప్రార్థన ద్వారా మమ్మల్ని ఎంతగానో ఎలా నడిపించిందండి, దేవుళ్ళకి నడిపించింది. అలాగే మరి ఇక్కడికి వచ్చిందంటే పాస్టర్ గారి దగ్గర ఉండే చాలా వాక్యాలు నేర్చుకునేది. చదువురాదు మా అమ్మకి, కానీ వాక్యాలు చాలా నేర్చుకునేది. అలాగే హెల్ప్ చేసే వాళ్ళు లోకంలో కూడా ఉన్నారండి. మన పక్కన ఉంటారు, మన వెనకాల ఉంటారు, మన ఇంట్లో ఉంటారు. అలాగే యేసు ప్రభు వారికి కూడా పక్కన నుండి హేళన చేస్తున్నారండి. ఎవరైనా నువ్వు రక్షించుకో, నువ్వు రక్షణ పొందుకో, నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించాలంటే ఈ శిలువ మీద వేరే బాబు ఏమంటున్నాడంటే, అయ్యో ప్రభు యేసునే చూసేస్తుంటే అంటున్నాడు, మనకు తగిన శిక్ష అయింది, మనం పడాలి, కానీ ఆయన నువ్వేమీ అనొద్దు అని అనుకున్నప్పుడు మరి దేవుడు ఎంతగానో క్షమాపణ అలా వేసాయి. కాబట్టి దేవుడు ఎంతగానో ఆ శిలువ మీద మమ్మల్ని క్షమించి నేడు నాతో పరదేశంలో ఉంటామని ఎంతగానో తెలియపరిచి ఉన్నాను. అలాగే మరి కొన్ని వాక్యాలు నేనైతే ప్రిపేర్ అయ్యి రాసుకున్నాను. చెప్పడానికి కూడా నాకు కూడా కొంచెం వీక్గానే ఉంది, ఎందుకంటే కొంచెం పరిస్థితిని బట్టి. మరి సామెతలు 15:24 చెప్పకుండా నేను చెప్పేస్తాను. బుద్ధిమంతుడైతే పాతాళంలో తప్పించుకుంటాడు, పశ్చాత్తాపడి దొంగ చేసిన పని కూడా అదేనండి. బుద్ధిమంతుడే నా నిజంగా దొంగ పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దేవుని రాజ్యాన్ని అప్పటికప్పుడు క్షణమాత్రంలోనే పొందగలిగాడు. అలాగే యోనా 1:23 అగ్నిలో నుండి బయటకు లాగినట్టు కొందరిని రక్షించండి. దొంగను యేసు రక్షించాడు అగ్ని నుండి. నిజమే, ఈ యొక్క మరి పరలోకం లేకపోతే ఈ భూలోకంలో నరకానికి వెళ్తే అగ్నితోనే మనం కాల్తూనే ఉంటాం. మరి ఎంతగానో వండుచున్న అగ్నిగుండంలో ఆ అగ్నిగుండాల నుండి దేవుడు ఎంతగానో ఆ దొంగని తప్పించాడు. అలాగే సామెతలు 24:11 చావుకై పట్టబడిన వారిని నీవు తప్పించావు. చావు అంటే రెండవది మరణం. మొదటిది దేహానికి, రెండవది ఆత్మకి. ముందు దేహానికి చనిపోయిన వెంటనే ఏం చేస్తారు, శరీరాన్ని తీసుకెళ్ళి మరి సమాధి పెట్టిన తీసుకెళ్ళి భూమిలో కప్పెడతారు. కానీ మరి ఆత్మ అయితే దేవుని దగ్గరికి చేరుకుంటారు. యాకోబు 1:21 ఆత్మను రక్షించుకునేటకు కల్మషం లేకుండా, వెలవేయకుండా, దుష్కృతం మారి వాక్యాన్ని తగ్గింపు జీవితంతో అంగీకరించాడు. అవును,
ఆ సమయంలోనే ఆ దొంగ మరి విరవేయలేదండి. నాకేంటి ఏమైతే అవుతుంది, నేను దొంగనే కూడా దొంగతనాలు చేశాను, నేను చాలా సార్లు నేను ఎంతో సంపాదించుకున్నానని విరవేయలేదు. అతనిలో తగ్గింపు మనసు వచ్చి తన మనసులోనే తగ్గింపు జీవితం కలిగి వాక్యాన్ని అంటే మొట్టమొదటి మాట అంగీకరించాడండి. ప్రభువా, ఇన్ని శ్రమలు పెడుతుంటే ప్రభువా మీరేమి చేస్తున్నారు, మీరు ఎందుకు క్షమించండి అన్న ఒక్క మాట విన్నాడు అన్నమాట. ఆ ఒక్క మాట విని తన హృదయంలో చక్కగా మరి పశ్చాత్తాపం కలిగి తగ్గించుకునే మనసు కలిగి దేవుడిని ఎంతగానో అంగీకరించాడు. అలాగే హెబ్రీ 11 నోవాహు విశ్వాసాన్ని బట్టి నమ్మకంతో దేవుని యొక్క భయభక్తులు కలిగి వాడలు కట్టాడు. అందువల్లనే నీతికి వారసుడయ్యాడు. మనలో కూడా చాలా మంది మేము చాలా నీతిపరులు మనం అనుకోవచ్చు, కానీ మన నీతి ఎంతవరకు అన్నది మన యేసయ్యకి తెలుసు. మనము నేను బయటకు వెళ్తున్నాను, పొద్దుట 8 గంటల తాళం వేసి వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటో మన దీనికి తెలిసేదని నేను అనుకోవచ్చు. నిజంగా మీకు తెలియదు, కానీ అంతరంగంలో తిరిగి యేసయ్య ఉన్నాడు. మనం కూర్చోవడం, మనం నిలబడటం, మనం మాట్లాడటం, మనం ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాము, దేవుడి గురించి ఏం మాట్లాడుతున్నాం, పట్టుకోళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాం, అన్ని కూడా సర్వాంతర్యాలు ఆయనకి తెలుసండి. అంటే మేము ఇంటి దగ్గర ఉన్నవాడు మమ్మల్ని చూడడానికి ఆవిడ చూడలేము, అందరినీ సర్వలోకమును సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన అందరినీ చూస్తారు. అందరం ఎలాంటి పరిస్థితి అన్నది కూడా ఆయనకి తెలుసు. మనమైతే మరి ఆ శిలువ మీద 2వ ఏ విధంగా అయితే 1 నిమిషంలోనే మరి వీరిని క్షమించిన మాట ఆయన ఎంతో తగ్గించుకొని ఆయన అంత అలాగే శ్రమలు పెడుతుంటే బాబు ఎంతో నిజమైన దేవుడైన అప్పటికప్పుడే తన హృదయంలో మరి ఒక గుడ్ ఫ్రైడే చేయలేదంటే ఈస్టర్కి రాలేదు, తర్వాత వారాలు వచ్చి ప్రార్థనకు రాలేదు, బాప్తిసం తీసుకోలేదు, రక్షణ పొందుకోలేదు, తర్వాత ఆరాధన తీసుకోలేదు, ఏమీ చేయలేదు, పాటలు పాడలేదు, బైబిల్ చదవలేదు, ఏమీ చేయలేదు. కానీ క్షణ మాత్రంలో తన హృదయాన్ని మార్చుకుని పశ్చాత్తాపడి దేవుడిని అడిగితే దేవుడు ఎంతగానో ఆయన క్షమించి నాతో పాటే నువ్వు ఉంటామని దేవుడు ఎంతగానో చెప్పి ఉన్నాడు. మరి అలాగే మనం కూడా మరి బాప్తిసం తీసుకున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, పాటలు పాడుతున్నాం. నిజమే, ఏదో మనము అలాంటివి ఏమైనా అనుకోవచ్చు, కానీ ఏది ఏమైనా కానీ దేవుని ప్రేమ, దేవుని నీతి అన్ని మనం బ్రతికి జీవించి ఫలించాలంటే ఆయనలో మనం ఎంతగానో తగ్గింపు జీవితం కలిగి నిజమే మనకి ఎంత ఉన్నాయి, ఏం చేసాం, ఏముందండి. నేను ఒకరోజు సత్తమ్మ గారు ప్రార్థనకి రావాలన్నప్పుడు పాస్టర్ గారు నిజమే నేను పర్మిషన్ పెట్టుకుని నాకు సాక్ష్యం చెప్పాలని ఉంది ఆవిడ గురించి. ఎందుకంటే అది జోస్మి గారు చెప్పినట్టు నేను కూడా చాలా సంవత్సరాలు ఇక్కడికి వచ్చి కొంతమంది గురించి కొన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి, నేను చెప్తాను. అలాగే మరి 9 కూడా పాపం గారి గురించి చెప్పాను, నేను సత్తమ్మ గారి గురించి నా దగ్గర 2 సాక్ష్యాలు ఉన్నాయి చెప్పాలని, నేను రావాలని నిజంగా ప్రిపేర్ అయ్యి నేను డాక్టర్ గారికి పర్మిషన్ అడిగి అర్థం సార్ అంటే ఈరోజు మన పాస్టర్ గారు ఫోన్ చేసి మరి ప్రేమ్ మిస్ అయిందంటే ఆంటీ గారు మీరు వచ్చేస్తారేమో అన్నారు. ఏమైనా సర్లేండి, ఏమేమైతే దేవుని చెప్తామో అది ఎప్పుడు జరగలేదు, అప్పటికే జరుగుతుంది అనుకుని నేను మరి ఆ విషయంలో కూడా నేను అనుకున్నాను నిన్న. అయితే మరి జీవన సత్తంగా నిజమేనండి, నాకు పెట్టి చేయించు, నాకు పెట్టిలో తీసుకెళ్ళు, నేను ఊటమ్మగారు విశ్వాసని నన్ను అలాగే తీసుకెళ్ళాను. ఎలా తీసుకెళ్తే మేము ఊరుకోమంటే నిజంగా పాస్టర్ గారు సైకిల్ అన్నప్పుడు బయట ఎక్కడే మా పాస్టర్ గారు బయట తిరుగుతున్నారు. పాస్టర్ గారు సైకిలే, మా పిల్లలు ఊళ్ళో ప్రార్థనకి అయితే మా పిల్లలందరూ ముద్దమ్మల్ని వెనకాల కూర్చోబెట్టుకుని ఆయనే సైకిల్ అలా చేసుకోరు అన్నప్పుడు మరి అలాగే సత్తమ్మ గారి గురించి కూడా నేను చెప్పాలని అనుకున్నాను. అలాగే మన గురించి మనం సాక్షిగా నిలబడాలి. ఎవరైనా మనం చూస్తే అమ్మో ఈవిడి ఇలా మంచి పని చేసింది, అలా మంచి పని చేసింది, ఆ పరిస్థితిలో ఉండాలి తప్ప బాబు ఈవిడ వస్తుందా సరే మనకి ఇలా అనుకోకుండా మనము ఉండేలాగా అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలని మీ అందరినీ నేను ఎంతగానో కోరుకుంటున్నాను. అలాగే మరి సినిమా కూడా చక్కగా మరి తన నర్మం అంటే నిజంగా తప్పివాడు ఎంతగానో మంచి పరలోక రాజ్యాన్ని ఎంతగానో పొందుకున్నాడు. అలాగే మనం రక్షణ పొందుకున్న వాళ్ళమే కాదు, రక్షణ లేని పెట్టిన వరకు కూడా మనందరం కూడా ప్రార్థన చేయాలి, మరి దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. అలాగే మనకు ఒక్క మాటలకి వెళ్ళిపోయాను. అయితే పర్మిషన్ అడిగాను, నేను బయలుదేరిపోయి వచ్చేద్దామని. ఈలోపు 8 సంవత్సరాలు అండి అబ్బాయికి. నిజంగా నేను అదే నాకు అలాంటివి చూసి నాకు అనిపిస్తుంది, ఈ క్షణంలో పోతే ఇక 2వ క్షణంలో మనకి ఏమీ లేదు, నాకు అర్థం ఇదొందని అనుకుంటున్నానేమో, ప్రభు నాకు క్షమించాలనుకుంటాను. నిజంగా నేను ఎలా నిలబడి ఎలా చెప్తున్నాను అనుకోవద్దు, దేవుడిని తెలిసి. ఎందుకంటే మనం దేవుడి సన్నిధిలో అబద్ధాలు ఆడితే దేవుడు క్షమించడం అసలు. అయితే అదేంటి కాకోటేశ్వరం దగ్గర
కోడి ఫ్యామిలీ ఉంది. అయితే అందులో పనిచేస్తున్నారు ఆ అబ్బాయి, ఇద్దరు ఆడపిల్లలు. నిజంగా వాళ్ళని చూస్తే చాలా పేపర్లో కూడా వేశారు. చాలా దుఃఖం వేసిందండి. భోజనం చేసి తర్వాత మళ్ళీ లైన్ ఎత్తుకున్న స్తంభం ఎక్కి ఏదో చేస్తుంటే పైన రేపు వచ్చి మేడ మీద పడిపోయిందండి అబ్బాయికి. అంటే కట్ అయిపోయిందండి, కట్ అయిపోయి వెంటనే చనిపోయిన అబ్బాయిని హాస్పిటల్ తీసుకొచ్చారు. అప్పుడు ఎవరేం చేస్తారని ఎవరు ఏం చేయరు. అంతలోనే భార్య పంపిస్తే వచ్చి నిజంగా వాళ్ళ రోదలు పెట్టితే అనిపించింది, అయ్యో ప్రభు ఇలాంటి జీవితాలు ఇలాంటి పరిస్థితులు పెట్టక ప్రభు, మంచిగా క్షేమంగా మీ సన్నిధికి చేరుకునేలాగా చేయండి ప్రభు. అదే నిజంగా అందులో వాదార్చలేకపోయింది. అలాంటి పరిస్థితులు అలాంటి ఎన్ని మేము చూస్తూ ఉంటాం కాబట్టి మాకు మరణం అంటే పడుకున్న వాళ్ళు లేకపోతే ప్రభు ఏంటి ఇప్పుడు ఎలా ఉన్నామంటే ఇది మీదయ మీ చిత్తం మీ ఇష్టమన్న ఉద్దేశం మీద మనం అందరం ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. అలాగే మరి రెండో మాట నాకు ఇచ్చినందుకు పాక్షికంగా కూడా నేను చాలా చెల్లించుకుంటున్నానండి. దేవుడి మాటలు మీరు ఇచ్చి ఆశీర్వదించున్నాను.